ఓం సాయిరామ్, జై శ్రీరామ్, జై వీరాంజనేయ. ఈ మాధవలత గారు, భాస్కర్ రాజు గారు చర్చల్లో ఇంకొక విషయం ఏమన్నారంటే, భాస్కర్ రాజు గారు బాబా భక్తిలో పడి సాయి భక్తులు రాముని కృష్ణుడికి దూరం అయిపోతున్నారండి అన్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. నిజానికి శివభక్తుడు అంటే అందరి దేవతలను పూజించే సంప్రదాయం అలవాటు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ శైవులు అని ఉన్నారనుకోండి, వాళ్ళ ఆచారంగా వాళ్ళ కుటుంబంలో శైవులు అని ఉన్నారని అనిపించుకున్నారనుకోండి. ముఖ్యంగా బ్రాహ్మణులు తీసుకోండి. శైవ బ్రాహ్మణుడు అతను 90% శివారాధన చేస్తాడు. 10% విష్ణు భగవాన్ని కూడా ఆరాధన చేస్తారు, ఇష్టపడతారు, ద్వేషం ఉండదు. కానీ 90% శివారాధకులు. శివుడికి విష్ణువుకి ఇద్దట్లో నీకెవరు కావాలంటే వాళ్ళు శివుడినే కోరుకుంటారు. అలాగే వైష్ణవ సంప్రదాయాన్ని ఎక్కువగా ఆచరించే వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణులు అనుకుందాం, వాళ్ళు 90% నారాయణ్ణి ఇష్టపడతారు, ఆరాధిస్తారు. 10% శివభగవాన్ని కూడా ఇష్టపడవచ్చు. కొంతమంది అయితే 10% కూడా ఉండదు. నీకు శివుడా నారాయణ అంటే నారాయణ భక్తులు నారాయణ ఎంచుకుంటారు. నీకు శివుడా నారాయణ అంటే శివభక్తులు శివుని ఎంచుకుంటారు. అలాగే అమ్మవారి భక్తులు, లలిత అమ్మవారి ఉపాసకులు ఉన్నారనుకోండి, 90% అమ్మవారి ఉపాసకులుగా ఉంటారు. 10% శివుణ్ణి నారాయణని కూడా త్రిమూర్తులుగా అంగీకరిస్తారు, బ్రహ్మదేవుణ్ణి. కానీ నీకు అమ్మవారా శివుడా నారాయణ అంటే అమ్మవారే అంటారు, అధికం అమ్మవారే అంటారు. వీళ్ళ ముగ్గురులో నీకు ఎవరిని ఎంచుకుంటావు అంటే అమ్మవారిని ఎంచుకుంటారు. దీన్ని ఏమంటారంటే ఏకోపాసన అంటారు. అంటే ఒక దైవాన్ని అమితంగా ఇష్టపడ్డము. అలా ఉన్నవారిని శైవులని, వైష్ణవులని, శాక్తేయులని, అమ్మవారిని పూజించే వాళ్ళని కూడా మనం అంటూ ఉంటాం. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. ఒక సాయిబాబా భక్తులే మాత్రం, సాయిబాబా భక్తులు కూడా అంతే. 90% గురుభక్తిలో ఉంటారు, బాబాగారిని ఆరాధన ఇష్టపడతారు. 10%లో మళ్ళీ నారాయణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటారు, ఇలా ఉంటారు. అలాగే అలా ఉండేవాళ్ళు ఏకోపాసకులు, బాబాని అమితంగా ఇష్టపడేవాళ్ళు. బాబా భక్తులుగా ఉంటున్న వాళ్ళలో కూడా సకల దేవతలను సమానంగా ఆరాధన చేస్తూ బాబాను కూడా ఆరాధన చేసేవారు. వీళ్ళు ఎక్కువగా ప్రత్యేకించి ఒక దేవత విషయంలో కాన్సన్ట్రేషన్ పెట్టరు, ఏకోపాసన ఉండదు. అలా ఉండేవాళ్ళు ఉంటారు. అలా హిందూ మతంలో ఉంటారు, బాబా భక్తులు ఉంటారు. ఎవరు ఎవరిని పూర్తిగా వదిలేరు, ఎవరు ఒకరినే పూర్తిగా పట్టుకోరు. మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో ఈ సంప్రదాయం ఉంటుంది. కానీ కొంతమంది వారిని సాధకులు అంటారు, మోక్ష ప్రయత్నం చేసే వాళ్ళు అంటారు. వారు మాత్రం పూర్తిగా ఏకోపాసనలో ఉంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారండి, ఆయన ఏంటి రామనామం తప్ప ఇంకా వేరే దాని జోలికి వెళ్ళడైనా. శివుడు పరమాత్మ అయి ఉండొచ్చు, అమ్మవారు జగన్మాత అయి ఉండొచ్చు, కానీ ఆయన రామనామం తప్ప ఇంకో దానికి వెళ్ళడు. అలాగని మీరు శివుని వదిలేశారు ఆంజనేయ స్వామి, మీరు అమ్మవారిని వదిలేశారు ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుని వదిలేశారు ఆంజనేయ స్వామి అని ఆంజనేయ స్వామిని అంటారా ఏంటి? జ్ఞానం దృష్టితో చూసినప్పుడు ఆయన పూజించే రాముడే అమ్మవారు, ఆయన పూజించే రాముడే శివుడు, ఆయన పూజించే రాముడే విఘ్నేశ్వరుడు. కాబట్టి వాళ్ళకు వచ్చిన సమస్య ఏం లేదు. పుస్తకాలు పట్టుకొని పుస్తక జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న మన సమస్య ఇది. కనుక సాయి భక్తులు రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎవరిని వదిలేయలేదు. కాకపోతే బాబా గారిని గురువుగా భావించుకొని ఎక్కువగా ఇష్టపడడం వల్ల కొంత మిగతా దేవతల విషయంలో అంత స్పందన ఉండదు. రాముణ్ణి, కృష్ణుణ్ణి వదిలేసే ప్రసక్తి లేదు, విమర్శించే ప్రసక్తి కూడా లేదు. మీరు మా బాబాని ఎంత విమర్శిస్తున్నా మేము రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి ఒక్క మాట కూడా అనము. ఇప్పుడు కాదు, ఎప్పటికీ అనం. ఆ జ్ఞానం మా గురువు మాకు ఇచ్చాడు. కాబట్టి మీరు తమిళనాడు వెళ్ళండి, అక్కడ రాముణ్ణి, కృష్ణుణ్ణి అసలు పట్టించుకోరు. ఎక్కువగా కుమారస్వామి, మురగన్. అలాగే ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు. అయ్యప్ప స్వామి అంటే ప్రాణం. అలాగని రాముని, కృష్ణుణ్ణి వదిలిపెడతారా? వదిలిపెట్టారంటామా? కాదు. రామకృష్ణుని కూడా ఆరాధిస్తారు అవసరం వచ్చినప్పుడు, కానీ ఎక్కువగా అయ్యప్పే ఉంటాడు వాళ్ళ మైండ్లో. అలాగే తమిళనాడు వెళ్తే కుమారస్వామి ఉంటాడు వాళ్ళ మైండ్లో. అలాగే మనం కాశీకి వెళ్ళామనుకోండి, శ్రీశైలం వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి శివతత్వం ఎక్కువగా ఉంటుంది వారిలో. కాబట్టి శివుణ్ణి
99% ఆరాధన చేస్తారు. వాళ్ళ మనసంతా శివుడిని నిండిపోయి ఉంటాడు. అలాగని రాముడిని వదిలేశారని అంటే ఎలాగా? అలాగే సాయిబాబా భక్తులు కూడా ఎవరిని వదిలిపెట్టరు. కాకపోతే బాబాని ఎక్కువగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకో రహస్యం, శివభక్తులు ఎలా ఉన్నారో తెలియదు, కుమారస్వామి భక్తులు ఎలా ఉన్నారో తెలియదు, అమ్మవారి భక్తులు ఎలా ఉన్నారో తెలియదు. వాళ్ళేమి కుమారస్వామిని రామస్వరూపంగా అనుకోరు, అలాగే కుమారస్వామి రామ అని అనరు, లేదా లలితామాత రామ అని అనరు, శంకర రామ అని శివభక్తులు అనరు. కానీ సాయి రామ అని మాత్రం సాయి భక్తులు మాత్రమే అంటారు. అంటే రామనామాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం జపిస్తున్నటువంటి ఇతర గురువులకు సంబంధించిన భక్తులు కానీ, ఇతర దేవతలకు సంబంధించిన భక్తులు కానీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సాయి భక్తులు మాత్రమే. సాయిరామ్ 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 అని చెప్పి నిరంతరం బాబాతో పాటు రామనామాన్ని జపిస్తున్న ఏకైక భక్తులు ఎవరైనా ఉంటే అది సాయి భక్తులు. మీరేం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఆ రాముడిని దూరం చేయాలని చూస్తున్నారు. మరి మీరు ఏ విధంగా హిందూ మతం ఉద్ధరిస్తారో, లేదా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు సనాతన ధర్మానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ రామనామం జపిస్తే వద్దంటారా ఏంటి? క్రిస్టియన్స్ రాముడిని పూజిస్తే వద్దంటారా ఏంటి? మా రాముడిని మేమే పూజించాలి, మీరు పూజించి. ఇప్పుడు వచ్చింది ఈ దౌర్భాగ్యం ఆలోచనలు. ఒకప్పుడు ఎవరైనా వేరే మతాల వాళ్ళు మన దేవుళ్ళని పూజిస్తే అది మన గొప్పతనం అనుకునేవాళ్ళం. వాళ్ళేమో మా క్రీస్తుని పూజించండి, ఆయనే దేవుడు అంటే, మనమేమో మన రాముడిని ఎవరైనా పూజిస్తే మీరు ఎలా పూజిస్తారు రాముడిని, ఆయన మా దేవుడు అని. అది మన తెలివితేటలు. మా అల్లాని పూజించండి, అల్లానే దేవుడని వాళ్ళు ప్రచారం చేసి హిందువుల చేత కూడా అల్లా మాలిక్ అనిపించాలని చూస్తున్నారు. లేకపోతే ఈ ఏ క్రీస్తే దేవుడని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మనందరినీ వాళ్ళ దేవుళ్ళని. మనమేమో మా రాముడిని మీరెట్లా అంటారు అని చెప్పి ఎవరు రామనామం చెప్పించకూడదు అని చెప్పేసి ఆప్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది ఏ విధమైనటువంటి సంప్రదాయమో, ఏ విధమైన హిందూ ధర్మ పరిరక్షణో, ఏ విధమైన సనాతన ధర్మ పరిరక్షణ మాకు అర్థం కావట్లా. మేము జుట్లు బీక్కుంటున్నాం. ఏంటిది రామనామం చెప్పిద్దు అంటారేంటి? సనాతన ధర్మం పేరు పెట్టుకొని రామనామాన్ని చెప్పించొద్దు అంటారు. సనాతన ధర్మం పేరు పెట్టుకొని బాబా మందిరాల్లో ఉన్న హిందూ విగ్రహాలను, దేవతా విగ్రహాలు తీసేయాలంటారు. దేవతా విగ్రహ ఆరాధనలను ఆప్ చేయడం, దేవతా విగ్రహాలను తీసేయడం, రామనామ జపాన్ని ఆప్ చేయడం, ఇది ఏ విధమైన ధర్మమో నాకు అర్థం కావట్లే. ఏ ఉద్దేశంతో, ఏ కంటెంట్తో, ఏ మనసులో ఏం పెట్టుకొని ఇవి చేస్తున్నారో, వీళ్ళు ఏ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతారో అర్థం కావట్లే. హిందూ ధర్మంలో 100కి 150% జీవిస్తూ సనాతన ధర్మంలో ఉన్న విధి విధానాలతో పర్వదినాలను జరుపుకుంటూ వాళ్ళ గురువు గారికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని అన్నారు కాబట్టి గురువును బ్రహ్మ విష్ణు స్వరూపంగా భావించని సనాతన ధర్మం చెప్పింది కాబట్టి గురువుగా భావిస్తున్న బాబా గారిని రాముడిగా, కృష్ణుడిగా మన సనాతన దైవాలు మర్చిపోకుండా ఆ యొక్క దైవనామాలను కూడా కలుపుకొని చక్కగా ఆరాధన చేస్తూ సనాతన ధర్మంలో ప్రయాణం చేస్తుంటే మీరు రామనామం అనొద్దు, మీరు మన హిందూ దేవి విగ్రహాలను పూజించొద్దు అంటే వీళ్ళందరూ సాయి భక్తులందరినీ వేరే మతాలను తోసేద్దామనే అలా తోసేసి హిందూ మతాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారా? అలా తోసేసి హిందూ మతాన్ని విస్తరింపజేయాలనుకుంటున్నారా? నవ్వు వస్తుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ, కోపం రావట్లేదు. ఓకే, సరే, సాయిరామ్.